Hello guys, welcome to the review of the trailer of the movie Guntur Karam acted by Mahesh Babu garu and Srileela garu. Review loki velle mundu okke విషయం ప్రకారం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే ట్రైలర్ అయితే బాగుంది. బట్ 1-2 పాయింట్స్లో ఏదో తగ్గిన ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ లిటరల్లీ మహేష్ బాబు గారి లుక్స్ అయితే మాత్రం అసలు హైలైట్ అని చెప్పొచ్చు. అంటే చాలా అద్భుతంగా కనపడుతున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. బేసిక్గా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారు మళ్ళీ మినిమం ఒక 3 ఏళ్ళు కనబడరు. అంటే రాజమౌళి గారు సరదాకే ఆయన 3-4 ఏళ్ళు సినిమా తీస్తుంటారు. అలాంటిది గ్లోబ్ ట్రోటింగ్ మూవీ అంటున్నారు, 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు, ఇండోనేషియన్ యాక్ట్రెస్ అంటున్నారు, సో కాలిఫోర్నియా ఆర్టిస్ట్ అసోసియేషన్తో టైఅప్ అంటున్నారు. సో ఎటు చూసుకున్నా కూడా ఆయన ఇంకా ఎక్కువ టైం అయితే తీసుకుంటారు తప్ప తక్కువ టైం అయితే తీసుకునే అవకాశాలు లేవు. సో మహేష్ బాబు గారు ఎక్కువ గ్యాప్ అయితే తీసుకుంటారు ఈ సినిమా తర్వాత మళ్ళీ రావడానికి. సో ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి మహేష్ బాబు గారి ప్రెజెన్స్ పరంగా, మహేష్ బాబు గారి లుక్స్ పరంగా అసలు నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఇచ్చారనిపించింది నాకైతే మాత్రం. అసలు విజువల్గా చాలా క్వాలిటీగా, చాలా ఎక్స్ట్రాడినరీగా కనబడింది మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటే. అండ్ మహేష్ బాబు గారి ప్రెజెన్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అయితే 1-2 పాయింట్స్ తగ్గిన ఫీలింగ్ వచ్చిందన్నాను కదా. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టోరీ. బేసిక్గా మనకి ట్రైలర్లో పూర్తిగా రివీల్ చేయకపోయినప్పటికీ కూడా ఏదైతే ప్లాట్ వాళ్ళు కొంతవరకు రివీల్ చేశారో దాన్ని బట్టి అనిపిస్తోంది ఏంటి అంటే త్రివిక్రమ్ గారు ఇంతకుముందు ఈ స్టైల్ ఆఫ్ మూవీస్ తీశారు. సో బేసిక్గా ఆ స్టైల్లోనే మళ్ళీ తీస్తున్నారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. అంటే స్టోరీ కొంచెం త్రివిక్రమ్ గారు ఇంతకుముందు తీసిన ప్యాటర్న్లోనే ఉందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ డెఫినెట్గా ఇది సంక్రాంతికి వస్తున్న సినిమా కదా. బేసిక్గా ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక మంచి ఫ్యామిలీ మూవీ చూడాలనుకుంటారు. సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్కి ఇదే పర్ఫెక్ట్ స్టోరీ కూడా. అంటే ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఈ టైంకి. ఇంకొకటి ఏంటంటే ఆ ట్రైలర్ ఎండింగ్లో చూపించిన ఆ మదర్ సెంటిమెంట్ సీన్స్ ఏవైతే ఉంటాయో, అంటే చిన్నప్పుడు ఎప్పుడో కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు ఇస్త్రీ చీర కట్టుకొని మరీ కొడుతుంది అనేది కొన్ని సీన్స్ ఉంటాయి కదా, అవి కొంచెం హార్డ్ హీటింగ్ ఉంటాయి. సో ఆ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. ఎస్పెషల్లీ ఇలాంటి సంక్రాంతి టైంలో ఇంకా బాగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఫ్యామిలీస్ ఎక్కువగా ప్రియారిటీ ఇస్తుంటారు రెగ్యులర్ టైమ్స్తో కంపేర్ చేస్తే ఈ టైంలో సినిమాకి రావడానికి. సో బేసిక్గా వాళ్ళకి ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతికి వస్తున్నారనే టైం లైన్ కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా స్టోరీని సెలెక్ట్ చేసుకున్నారనిపించింది. బట్ త్రివిక్రమ్ గారు రెగ్యులర్ ఫార్మాట్ టచ్ అయితే మాత్రం కొంచెం అనిపించింది. సో అదొక పాయింట్. అండ్ శ్రీలీల గారిది ఏంటంటే బేసిక్గా రీసెంట్ టైమ్స్లో ఆవిడ కొన్ని సినిమాలు ఉన్నాయి, అంటే లైక్ ఆదికేశవ కానీ, ఆ తర్వాత స్కంద కానీ. సో వీటిల్లో ఆవిడ ట్రాక్ ఎలాగైతే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఆవిడ్ని కొత్తగా చూపించట్లేదు, ఎస్పెషల్లీ ఆవిడకంటూ స్పెషల్ క్యారెక్టరైజేషన్స్ ఏమి ఉండట్లేదు. సో ఇక్కడ కూడా అలాగే ఉంటుందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఆవిడకి ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ వచ్చిందంటే భగవంత్ కేసరి ఒకటే. సో అదొక పాయింట్ అయితే ఉంది. ఒకవేళ ఆ స్టోరీ, ఆ లవ్ ట్రాక్ ఏదైనా కొంచెం రెగ్యులర్ ప్యాటర్న్లో ఏమైనా వెళ్తుందా అనే కైండ్ ఆఫ్ పాయింట్ కూడా వస్తుంది. బట్ అఫ్కోర్స్ ఓవరాల్గా మనం మూవీ చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది ఆవిడకంటూ ఏదైనా స్పెషల్ క్యారెక్టరైజేషన్ ఉందా, ఏదైనా రీజన్ ఉందా ఆవిడ క్యారెక్టర్ వెనక, ఇవన్నీ కూడా మనకు ఓవరాల్గా మూవీ చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ట్రైలర్ని చూస్తే మాత్రం ఇలా అయితే అనిపిస్తోంది. బట్ డెఫినెట్గా మూవీలో ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఏదో ఒక మెయిన్ పాయింట్ని అట్లీస్ట్ బాగా పెడతారు. సో లెట్స్ సీ ఏమవుతుందో. ఇప్పుడు మనం వాళ్ళ ప్రీవియస్ సినిమాలు చూసినట్టయితే, అంటే అతడు కానీ లేదంటే కలేజా కానీ చూసినట్టయితే ఆ 2 సినిమాల్లోని కూడా మనకి హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్స్ నార్మల్ టైమ్స్లో చాలా అల్లరి చిల్లరగా ఏదో లవ్ ట్రాక్ కోసం అన్నట్టే ఉంటాయి, కానీ వాటి చుట్టూ కూడా మంచి ఎమోషన్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా అలాగే శ్రీలీల గారి చుట్టూ ఏదైనా ఎమోషన్ కనుక ఉన్నట్టయితే అది ప్రాపర్గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో లెట్స్ సీ, ఇంకా ఓవరాల్గా మనకు అది మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే తమన్ గారి బీజిఎం ఓకే గుడ్ బాగుంది, బట్ నాకు ఎందుకో మణిశర్మ గారిని మాత్రం మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే మేబీ ఇక్కడ ఆయన ఉండుంటే ఇంకొంచెం బెటర్ బీజిఎమ్స్ వచ్చేవేమో అని అయితే అనిపించింది నాకైతే మాత్రం. బాగుంది ఇక్కడ కూడా మధ్యలో సుర్రం అనే ఒక యాక్షన్ సీక్వెన్స్ వస్తున్న చోట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది కదా, అక్కడ బాగుంది, మ్యూజిక్ అయితే బాగుంది. బట్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చేమో, అంటే ఏదైనా ట్యూన్స్ లాంటివి వచ్చేవేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది.
సో తమన్ గారు ఆ ఒక్క విషయంలో కొంచెం డిసప్పాయింట్ చేశారని చెప్పొచ్చు. సో అది పాయింట్. బట్ మహేష్ బాబు గారి ప్రెజెన్స్ మాత్రం అసలు ట్రైలర్లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు బేసిక్గా. అండ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆయన స్లాంగ్తో చెప్పే విధానం కానీ మంచి ఎంటర్టైనింగ్ అనిపిస్తోంది. సో బేసిక్గా మనం ఆల్రెడీ ప్రీవియస్ మూవీ చూసాం సర్కారు వారి పాట. దాంట్లో కూడా ఆయన ఇనీషియల్గా అంటే ఫస్ట్ హాఫ్లో ఆయన క్యారెక్టరైజేషన్తో మంచి ఫన్ వేలో సినిమాని తీసుకెళ్తారు ముందుకి. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆ క్యారెక్టరైజేషన్తో ఇనీషియల్గా మంచి ఫన్ వేలో మూవీ వెళ్తుంది అనిపిస్తోంది. అండ్ ఆ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. బేసిక్గా ఒక పాయింట్ అయితే తెలుస్తోంది. అంటే ఆ కుటుంబం నుంచి పెద్ద కొడుకు బయటకు వచ్చేసాడు. ఆ పెద్ద కొడుకు మ్యాక్సిమం ఈయన కాకుండా ఇంకెవరు ఉండకపోవచ్చు మ్యాక్సిమం మనకి ట్రైలర్లో చూపిస్తుందని బట్టి. సో ఈ పెద్ద కొడుకు బయటకు వచ్చేసారు. దానికి రీజన్స్ ఏంటి అండ్ ఆ ఫ్యామిలీలో జరిగిన ఇష్యూస్ ఏంటి, వాళ్ళకి ఇంటర్నల్గా జరిగిన గొడవలు ఏంటి, బయటకు వచ్చింది ఏంటి, సో వీటిని బట్టి స్టోరీ నడుస్తుంది అనిపిస్తోంది. సో స్టోరీ డ్రివెన్ మూవీయే. బట్ దాంట్లో హార్డ్ హీటింగ్ ఎమోషన్స్ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి అనిపిస్తోంది. అది ఎంతవరకు ఉంటాయి, ఎంత లెంత్ వరకు ఉంటాయి అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది. బట్ డెఫినెట్గా ట్రైలర్ అయితే మాత్రం గుడ్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఆయన రారు. 3 ఏళ్ళు ఈజీగా పడుతుంది, ఇంకా ఎక్కువే టైం పడుతుంది. నేను చెప్తున్నాను కదా, రాజమౌళి గారు జనరల్గా తీద్దామనుకున్నప్పుడే ఆయన 3 ఏళ్ళు తీసుకుంటారు ఆయన. సో ఇప్పుడు గ్లోబ్ ట్రోటింగ్, యాక్షన్ అడ్వెంచరు, అన్ని దేశాలు తిరుగుతూ తీయడం, ఇలాంటి పాయింట్స్ చాలా ఉన్నాయి కాబట్టి సో ఎక్కువ టైమే తీసుకుంటారు ఆయన. సో డెఫినెట్గా మనం మళ్ళీ 2027లోనో చూస్తాం మహేష్ బాబు గారిని. సో డెఫినెట్గా ఈలోపు ఫ్యాన్స్కి గుర్తుంచుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఒక మంచి విజువల్ వండర్ ఉండాలి మహేష్ బాబు గారి పరంగా అంటే మాత్రం డెఫినెట్గా అది ఈ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే మహేష్ బాబు గారిని అంత బాగా చూపించారని చెప్పొచ్చు. సో అది పాయింట్. సో నాకైతే మాత్రం మహేష్ బాబు గారి వెర్షన్లో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ వరకు బాగుంది. బట్ ఒక 2-3 పాయింట్స్లో మాత్రం ఎక్కడో కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ స్టోరీని అయితే మాత్రం సంక్రాంతి టైం లైన్ దృష్టిలో పెట్టుకొని పిక్ చేసుకున్నారేమో అనిపించింది. అంటే ఈ టైం లైన్కి మనం రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అండ్ ఆ టైం లైన్కి వచ్చే ఆడియన్స్కి ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ పర్ఫెక్ట్ కాబట్టి మేబీ దానిని బేస్ చేసుకొని ఏమైనా అలా చూస్ చేసుకున్నారేమో అనిపించింది నాకైతే మాత్రం. సో అదిగా సిచ్యువేషన్. అండ్ ఈ సినిమాకి కూడా నేను మళ్ళీ హైదరాబాద్ వస్తున్నా ఫ్లైట్లు వేసుకొని అన్నీ చేసి. ఎందుకంటే 1 AM షోస్ ఉన్నాయి ఈ సినిమాకి కూడా. ఆల్మోస్ట్ నాగవంశీ గారు హింట్ ఇచ్చారు ఎర్లీ మార్నింగ్ ఏఎంబి అని చెప్పి. సో ఇంకా ఆల్మోస్ట్ అర్థమైపోయినట్టే 1 AM షోస్కి పర్మిషన్ ఆల్మోస్ట్ తీసుకుంటున్నట్టే. అండ్ అది వస్తుంది కూడా. సో ఇంకా ఆ టైంకి హైదరాబాద్ వచ్చి చూద్దాం. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ వైజాగ్లో ఎందుకు చూడట్లేదని క్వశ్చన్ చేస్తున్నారు. బేసిక్గా వైజాగ్లో 1 AM షోస్కి పర్మిషన్ ఉండదు, అది మెయిన్ పాయింట్. సో దానికోసం అక్కడికి వచ్చి చూస్తా అంతే. సో అది పాయింట్. అండ్ ఒకవేళ అటే షిఫ్ట్ అయిపోయినట్టయితే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ సినిమా తర్వాత వచ్చే పెద్ద సినిమా దేవరా కదా, ఆ టైం షిఫ్ట్ అయిపోతాను మ్యాక్సిమం హైదరాబాద్కి. సో అది పాయింట్. అక్కడ ఒక పని మీద వచ్చా, పని పూర్తి అవ్వలేదు ఎలాగా. సో ఇంకా ఎలాగా అయ్యేటట్లేదు కాబట్టి వెళ్ళిపోతేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో అది గైస్. సో నాకైతే ట్రైలర్ గుడ్. బట్ 1-2 పాయింట్స్లో ఎక్కడో తగ్గిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇంకా ఓవరాల్గా మూవీ చూసి అయితే మనం ఒక క్లారిటీకి అయితే రావచ్చు. అండ్ బీజిఎమ్స్ విషయంలో కూడా మనం ఓవరాల్గా మూవీ చూస్తేనే ఒక క్లారిటీకి అయితే రాగలం. నేను మణిశర్మ గారి కోసం ఎందుకు చెప్పానంటే ఆ 2 సినిమాలు అతడు కానీ కలేజా కానీ వాళ్ళ కాంబినేషన్ కదా. సో ఆ కాంబినేషన్ రిపీట్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. సో అది పాయింట్. సో అది గైస్. మీకేమనిపించిందో ట్రైలర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే గుడ్, బాగుంది ట్రైలర్ అయితే. అండ్ ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం ఆ రోజు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చూసి రివ్యూ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.